హైవేలపై ప్రయాణానికి ముందు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి? హైవేలపై ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, వేగంగా ఉంటుందని, అదే సమయంలో సురక్షితంగా ప్రయాణించడానికి సరైన ప్రణాళిక, జాగ్రత్తలు అవసరం. ఇది మన ప్రయాణాన్ని సాఫల్యవంతం చేయడమే కాకుండా, ఘటనలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. హైవేలు ఇతర రహదారులతో పోలిస్తే వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. వస్తువులు రవాణా సౌలభ్యము, వాణిజ్యానికి, ప్రయాణానికి హైవేలు కీలకమైనవి. కాల సమయము ఆదా, ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల సమయం ఎక్కువగా ఆదా అవుతుంది. ప్రయాణానికి ముందు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు మనం ఇక్కడ తెలుసుకుందాం. వాహన పరిస్థితి పరిశీలించండి. బ్రేకులు, టైర్లు, ఇంధనం మరియు బ్యాటరీలు బాగున్నాయా చెక్ చేయాలి. హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు పనిచేస్తున్నాయా పరిశీలించండి. పత్రాలను తీసుకువెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషను, ఇన్సూరెన్సు మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ వంటివి ఎప్పుడూ తోడు పెట్టుకోవాలి. ఆరోగ్యము మరియు ఆహారము. ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ముందు వైద్యుల సలహా తీసుకోండి. తగిన ఆహారము మరియు తాగునీటిని వెంట తీసుకు వెళ్ళడం మరవకండి. రూట్ మ్యాప్, జిపిఎస్. ప్రయాణానికి ముందు మార్గాన్ని ప్లాన్ చేయడం ముఖ్యం. జిపిఎస్ లేదా గూగుల్ మ్యాప్ ఉపయోగించండి. ప్రమాద సాధ్యమైన వస్తువులను తక్కువగా ఉంచండి. బరువు ఎక్కువగా ఉన్న వస్తువులు తీసుకువెళ్ళడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు దగ్గరగా పెట్టుకోవాలి. 112 పోలీసు, అగ్నిమాపక మరియు అంబులెన్స్ సేవలు నంబర్లు ఉండాలి. రోడ్ల సహాయంపై NHAI హెల్ప్ లైన్ 1033 నంబర్ అందుబాటులో ఉంచుకోండి. ప్రయాణంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు. వేగ పరిమితి పాటించండి. హైవేలలో తగిన వేగాన్ని పాటించడం అత్యంత ముఖ్యం. సీట్ బెల్ట్ ధరించడం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. డ్రైవర్తో పాటు ప్రయాణికులు కూడా సీటు బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది ప్రమాదాలను ప్రధాన కారణం. గమనిక సూచనలు పాటించండి. రోడ్డు చిహ్నాలు, వేగ పరిమితి మరియు సేఫ్టీ సూచనలు గౌరవించండి. రాత్రి ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించండి. రాత్రి సమయంలో దృశ్యమానత తగ్గడం వల్ల ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతాయి. ప్రయోజనాలు: వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం, డిజిటల్ టెక్నాలజీతో రూట్ ప్లానింగ్ సౌకర్యం, హైవే సేవల ద్వారా తగిన మద్దతు తీసుకోవచ్చు. హైవేల వల్ల లోపాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రమాదాల ముప్పు, అధిక వేగము, నియమాల ఉల్లంఘన వల్ల ప్రమాదాలు. సాంకేతిక లోపం ఏమిటంటే జిపిఎస్ లేదా వాహన సమస్యలు ప్రయాణంలో ఇబ్బంది కలిగిస్తాయి. తగిన సహాయం అందుబాటులో లేకపోవడం, రిమోట్ ప్రాంతాల్లో ఏజెన్సీల తక్షణ సహాయం అందకపోవచ్చు. ఎమర్జెన్సీ సందర్భాల్లో సహాయం, ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట ఉంచడం. హైవే హెల్ప్ డెస్క్ సమీప టోల్ గేట్ వద్ద సహాయం అందుబాటులో ఉంటుంది. హైవే నెట్వర్క్ అందుబాటులో లేకుంటే ప్రదేశీకుల సహాయం పొందండి. ఇతరులకు ఎలా సహాయం చేయాలి? ఎమర్జెన్సీలో సహాయము, ప్రమాదం జరిగినచో అంబులెన్స్ లేదా పోలీసులను సంప్రదించండి. సామాజిక బాధ్యత, వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వారికి అవసరమైన సహాయం అందించండి. ప్రామాణిక సంకేతాలు ఇచ్చి సూచించండి. దారులు తెలియని వారికి సహాయం చేయడం అవసరం. హైవేల ప్రయాణం సురక్షితంగా, ఆనందంగా ఉండాలంటే ప్రామాణిక బాధ్యతలు మరియు నైతిక బాధ్యత అవసరం. మనమే మన భద్రతకు కర్తవ్యం తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. జాగ్రత్తగా ప్రయాణించండి, ఆనందంగా తిరిగి రండి. వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మరవద్దు. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.